కులం అనేటువంటి దాన్ని ఇంతకుముందు సమాజంలోనికి తీసుకొచ్చారు. సమాజంలో నుండి ఈరోజు మందిరాలకు తీసుకొచ్చారు. మందిరంలో కులం అనేటువంటి గోడలు విపరీతంగా కడుతూ ఉన్నారు. ఈనాటి సమాజంలో కులంతో కొన్ని గ్రూపులుగా విభాగించుకుంటున్నారు. నాది ఈ కులం కాబట్టి వీళ్ళందరూ నావాలి, వీది నా కులం కాబట్టి వీళ్ళందరూ నావాలి అని విభజించి పాలిస్తామన్నారు చాలామంది. కానీ దాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. దేవుని మందిరంలోకి కుల వివక్ష వచ్చి పడింది. దేవుని మందిరంలోకి మతపరమైనటువంటి సమస్యలు వచ్చి చేరుతూ ఉన్నాయి. ఆలోచన చేయండి, కులాలుగా విభజించుకునేటువంటి వారు ఎవరో తెలుసా? వారి వల్ల ఎవరికి నష్టమో తెలుసా? వారి వల్ల ఎవరికి నష్టమో అని అంటే సామాన్యమైనటువంటి క్రైస్తవులకి, సామాన్యమైనటువంటి భక్తులకే నష్టం. వారి వల్ల వారికే నష్టం. అయితే కులముతో ట్యాగ్ వేసుకుని కులముతో ముందుకొచ్చి నిలబడుతున్నటువంటి వాడికి లాభమే చేకూరుతుంది కానీ నష్టం చేకూరదు. వాడికి నష్టం అంతా ఎవరిది? ఆలోచన చేయండి. ఈరోజు చాలా సందర్భాల్లో మతపరమైనటువంటి చిచ్చులు పెడతా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో చాలామంది ఉన్నారు, హిందూ సమాజంలో చాలామంది ఉన్నారు, ముస్లిం సమాజంలో చాలామంది ఉన్నారు. ఆలోచన చేయండి, ఎవరు కూడా విభేదించుకోవాల్సినటువంటి అవసరం లేదు. విభేదాలు సృష్టిస్తుంది ఎవరో తెలుసా? మధ్యలో ఒకడు ఉంటాడు, వెధవ. మధ్యలో ఒకడు ఉంటాడు, వాడికి వీడికి మధ్యలో తగాదా పెడితే ఏం జరుగుతుందో తెలుసా? వాడేమో వీడి మీదకి వస్తాడు, వీడేమో వాడి మీదకి వెళ్తాడు. మధ్యలో నాశనం అయిపోతున్నది సామాన్యమైనటువంటి భక్తులు నష్టపోతూ ఉన్నారు. సామాన్యమైనటువంటి విశ్వాసులు నష్టపోతూ ఉన్నారు. దానివల్ల లాభం చేకూరుతుంది కొంతమందికి. వారి లాభాపేక్ష కొరకు, వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కొరకు ఈరోజు మత కల్లోలాలు, మత విద్వేషాలు, కుల కల్లోలాలు, కుల విద్వేషాలు రేగడానికి గల కారణం. ఆలోచన చేయండి. నన్ను చాలామంది అడిగేటువంటి వారు ఏంటో తెలుసా? సార్, మీరు ఇతరులను వ్యతిరేకిస్తారా? వ్యతిరేకించు. నేను నా యొక్క మార్గాన్ని అవలంబించుకుంటాను. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను అవలంబించుకుంటాను. పరమతాన్ని నేను గౌరవిస్తాను. ఏ విధంగా గౌరవిస్తాను? నా మతాన్ని నేను గౌరవించినట్లుగా, నా దేవుణ్ణి నేను గౌరవించినట్లుగా పరదేవుణ్ణి కూడా నేను గౌరవిస్తాను. ఎందుకు? వారి విశ్వాసం వాళ్ళది, నా విశ్వాసం నాది. ఎందుకో తెలుసా? పరమత సహనం ఉండాలి.